గైస్ హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ పెట్టారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే మీరు బయటికి వెళ్ళండి. ఈ వీడియో వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. వర్షంలో కూడా ఏ వర్క్ లేకున్నా కానీ వర్షంలో బయటకు వచ్చి వీడియో చేయాలి. నా వీడియో వల్ల కొంతమంది అయినా చూస్తే వ్యూస్ వస్తే వాళ్ళు అలర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి థర్స్డే 7:57 అవుతుంది. సో మార్నింగ్ రొటీన్గా ఫ్రెష్ అప్ అయి ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి మాత్రం ఈరోజు వచ్చాను. యాక్చువల్గా నేను ట్యాంక్ బండార్ హిమాయత్ సాగర్కి మొత్తము హిమాయత్ సాగర్లో వచ్చేసి 4 గేట్స్ ఓపెన్ చేశారని చెప్పి చెప్పారు. సో అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్పి చూస్తుంటే అక్కడ హిమాయత్ సాగర్లో చాలా క్రిటికల్గా ఉంది. ప్లస్ ట్యాంక్ బండ్లో ఎప్పుడు ఉండేది రొటీన్గా మామూలుగానే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా డేంజర్గా ఉందంట. మార్నింగ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుండే, బట్ చూడాలి, వీలైతే కంపల్సరీ వెళ్తాను. ఓకేనా? వాచ్ చేస్తుండండి. వర్క్ చేసుకునే వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది. సో ఎంతసేపు ఉన్నా కానీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రండి గ్యాస్. ఆల్రెడీ మన జిహెచ్ఎంసీ వాళ్ళు ప్లస్ హైడ్రా టీం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో అనౌన్స్ చేశారు కాబట్టి మీరు మీ జాగ్రత్తలో మన జాగ్రత్తలో ఉంటే చాలా మంచిది. సో ఎందుకంటే ఇంతకుముందు ఇలా లేదు, డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్లు వస్తున్నాయి. మీకు వస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో అందరికీ వస్తున్నాయని చెప్పి వింటున్నాను. సో ఎంత ప్రశాంతంగా ఉండేది నిజంగా. సముద్రం దగ్గర ఏంది వాటర్తో గేమ్ ఆడొద్దు అని చెప్పి, నిప్పుతో వాటర్తో ఆట ఆడొద్దు అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా. సో లైక్ మొత్తం హైదరాబాద్ అంతా అలానే అయిపోయింది గ్యాస్, సీరియస్లీ. ఎందుకనంటే మొత్తం రెడ్ అలర్ట్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంతవరకు వస్తే అలా అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్. సో అందరికీ ఇబ్బందులే ఉన్నాయి. సో ఎక్కడైనా సరే ఏ ఎగ్జిట్ నెంబర్స్ అవుటర్ చుట్టుప్రక్కల కానీ లోపల మొత్తం అవుటర్ లోపల కానీ మొత్తం అంతా ఆగమాగం ఉంది. సో మీకు ఏమన్నా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రండి. ఉత్తగా టైంపాస్కి వచ్చి ఆగం కాకండి. ఇంకొకటి మార్నింగ్ వచ్చేసి వర్క్ చేసుకోండి, వెళ్ళిపోండి అంతే. 4 o'clock 5 o'clock లోపల ఇంట్లో ఉండండి, చీకటి కాకముందే. సో అలా పెట్టుకున్నాడు అనుకోండి మీకు మంచిగా ఉంటుంది. తొందరగా సేఫ్గా ఇంటికి వెళ్ళొచ్చు. ఈవినింగ్ అయింది అనుకో మొత్తం ఒక డేంజర్ సిచ్యువేషన్ మారిపోతున్నాం. మొన్న రీసెంట్గా నేను బయటికి వెళ్ళి ఉండే వీడియో చేయలేకపోయాను, వేరే వాళ్ళు ఉండే. సో చాలా అంటే చాలా కార్ మొత్తం స్ట్రక్ అయిపోయింది పంజాగుట్ట దగ్గర. ఇక చూసుకో, ఇక అసలు నా కార్ కాదు, మా ఫ్రెండ్ గాని కార్ మొత్తం సైలెన్సర్లో మొత్తం వాటర్ పోయి ఇంజన్ ఆన్ అవ్వట్లేదు. సో అంతలా అది చేసిర్రు. చూడండి గ్యాస్, మొత్తం అందరూ గొడుగులు పట్టుకొని పోతున్నారు అంతా. అందరు అంటే అలర్ట్లోనే ఉన్నారు అంతా. సో మీరు కూడా అలర్ట్లో ఉండండి. సో మనమైతే ఇప్పుడు ఇది ఎక్కడ అనేది గెస్ చేయండి. హౌస్ ఆఫ్ స్పిరిట్ లిక్కర్ షాప్ ఇది ఎక్కడ అనేది గెస్ చేయండి. తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే వీడియో అవేర్నెస్ కోసం చేస్తున్నాను గ్యాస్. ఎందుకనంటే నా వీడియో చూసి ఎవరైనా కొంతమంది అయినా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు పోరాలు ఏం చేస్తారు, అరే వీడియో చేయాలి వ్లాగ్ చేయాలని వచ్చి ఆగమవుతుంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమైంది, నా కారే నేను ఫాస్ట్లో ఉన్న 120+ అవుటర్ మీద పోతున్నా. సో అక్కడ వాటర్ ఉన్నాయి, మొత్తం ఎట్లా అయిపోయిందంటే స్కిడ్ అయిపోయింది మొత్తం. నా లోపల ఉన్న వాళ్ళు మొత్తము అరే కింద పడిపోయారని చెప్పి భయపడ్డారు. నేను కంట్రోల్ చేశాను. అది ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితేనే కంట్రోల్ చేయగలుగుతాడు, లేకుంటే పల్టీ పడే అవకాశం ఉంటుండే. కంట్రోల్ కాదు, మొత్తం బ్రేక్స్ అన్నీ డౌన్ అయిపోయి ఏమంటారు జామ్ అయిపోయి వాటర్ అన్నీ మొత్తం ఈ గ్లాస్ మీద పడి మొత్తం ఏం కనిపించలేదు ఒక 1 minute వరకు, అట్లా అన్నమాట. సో అందు గురించే మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. తొందర ఏం లేదు, ఆగుకుంటే ఒక 2 నిమిషాలు పక్కన ఆపి పోసి నిమ్మలంగా ఇంటికి వెళ్ళండి. సో రాంగ్ రూట్లో వెళ్ళి మీరు ఇబ్బంది పడకండి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. ఇంటి దగ్గర మన పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారు. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా వెళ్ళండి. 2 wheelers వాళ్ళు నిజంగా చాలా అంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక 4 wheelers వాళ్ళు సేఫ్ అనే 2 wheeler వాళ్ళు అనుకుంటారు, కానీ 2 wheeler బెటర్ అని మాకు అనిపిస్తుంది. ఎందుకనంటే గలీలల్లో వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పుడు ఈడ ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, ఇది ఇట్లనే ఉండాలి. ఓన్లీ తడవద్దు, చలికైనా ఎండకైనా వానకైనా
సేఫ్గా ఉంటుంది. బట్ ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది అనుకో గలీలంగా కొట్టలేము కదా. సో అదనమాట 2 వీలర్కి 4 వీలర్కి ఉన్న తేడా. సో మొత్తం ఎల్బీ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ఉప్పల్, కుక్కట్పల్లి ఏరియా అయితే ఇంకా మరీ డేంజర్ అయిపోయిందంట. బాల్నగర్, ఫతేనగర్, బాబానగర్, పిసల్బండ, బార్కస్, షాద్నగర్, షామీర్పేట్ ప్లస్ అప్పా జంక్షన్, హిమయ్ సాగర్ ప్లస్ ఇక అన్ని ఏరియాస్, ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఇక చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ పెట్టిరంటే, రెడ్ జోన్ అంటేనే చాలా డేంజర్ గ్యాస్. సో అందు గురించి మనం రెడ్ సిగ్నల్ పడంగానే మనం ఎట్లయితే ఆగుతామో అట్లనే ఇంట్లో ఉండి కూడా ఇంట్లో నుంచి మీరు బయటికి రాకుండా ఆగిపోండి. జాబులు మనం ప్రాణాలతోని సేఫ్గా ఉంటేనే కదా జాబులు గీబులు అనేటివి. సో పర్మిషన్ అడిగి వాడైనా పర్మిషన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. పర్మిషన్ అడిగి కొంచెం ఇంట్లోనే నుంచే వర్క్ చేసుకుంటే మంచిది. ఐటీ ఎంప్లాయీస్కి అయితే ఇంకా మంచిది. ఒకవేళ ఇవ్వకుంటే పర్మిషన్ తీసుకోండి. పాపం ఇంకొకటి గైస్, ఇగో ఇక్కడ పోలీస్ అతను ఉన్నాడు చూడండి, ఇక్కడ నుంచి కూడా పోలీస్ అతను ఉన్నాడు చూడండి. వీళ్ళకి ఎంత టార్చర్ అయి ఉండొచ్చు, మస్తు టార్చర్ గ్యాస్ నిజంగా. వాళ్ళ డ్యూటీస్ అనేది కొంతమంది వల్ల బ్యాడ్ అయిపోతారు, కానీ చాలా వరకు వాళ్ళు రోడ్ల మీద మన గురించే ఉండి, సరే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి మన వల్లనే, బట్ పబ్లిక్ వల్లనే. బట్ వాళ్ళు ఇలా ఉండి గొడుగు పెట్టుకొని ఉండాలి, నీకు ఒక పైసలు ఇస్తారా బాబు అంటే మనమైనా 1 రోజు ఉంటాం 2 రోజులు ఉంటాం, వాళ్ళ డ్యూటీ అది గ్యాస్. సో వాళ్ళని కూడా కొంచెం సహకరించండి, వాళ్ళు చెప్పిన మాట కూడా వినండి. ట్రాఫిక్ వాళ్ళు కూడా కొంతమంది ఓవర్ చేస్తారు, బట్ వాళ్ళు కూడా పాపం రోడ్ మీదే ఉండి వాళ్ళ పేషెన్స్ని ఒకసారి అర్థం చేసుకుంటే, మనకు ఒకసారి మైండ్తో అర్థం చేసుకోండి. వాళ్ళకు కూడా కొంచెం అక్కడిక్కడ చూసి సహకరించి వాళ్ళు చెప్పినట్టు కూడా వినండి, ట్రాఫిక్ దగ్గర కానీ ఎక్కడైనా సరే. సో అదనమాట గైస్. ఇగో ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఇగో మన ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ ర్యాపిడో వాళ్ళు, వీళ్ళంతా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అలా ఎందుకనంటే మీకు అందరికీ డబ్బులు అనేది అవసరమే, బట్ మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. రీసెంట్గా ఒక బ్రదరు జొమాటోలో అక్కడ చూసుకోకుండా వెళ్ళి ఆ గుంతలో పడిపోయి మొత్తం వాటర్ అంతా నిండిపోయి ఆ బండి అక్కడనే పడిపోయి 20,000 30,000 ఫోన్ వచ్చేసి అక్కడ పడిపోయి, అతను మళ్ళీ వీడియో పెట్టి నాకు హెల్ప్ చేయండి గవర్నమెంట్ నుంచి, ప్లస్ వాళ్ళ దాంట్లో నుంచి హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు చాలామంది రేడియో మిర్చిలో కూడా నేను విన్నాను. నిజంగా అట్లాంటి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు లక్షలు వస్తున్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసిరు అనుకో, మీ నేమ్ బాగుంటుంది, ప్లస్ అతనికి కూడా వాళ్ళ పూర్ ఫ్యామిలీ అయితేనే కదా ఇందులో చేసుకునేది. సో మీరు డబ్బులకు ఆశపోయి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఈ రెడ్ అలర్ట్ పోయిన తర్వాత మీరు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ మీరు ఏమైనా చేసుకోండి, బట్ చూసుకొని డ్రైవ్ చేసి సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఏంటంటే ఈ వర్షంలో ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి. ర్యాపిడో, ఊబర్, ఓలా వాళ్ళకైనా, జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్కైనా, ప్లస్ బ్లింకిట్, వీటివైనా కానీ ఏ డెలివరీ అయినా కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే గలీలలో ఉంటాయి కాబట్టి అక్కడ ఏముంటుంది, కరెంట్ షాక్స్ ప్లస్ పోల్స్, చాలా అలర్ట్గా ఉండండి. మొత్తం హైదరాబాద్ అంతా చాలా అంటే చాలా జాగ్రత్తగా. హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్, విలేజ్లో కూడా చాలా డేంజర్గా పడిపోయి చెరువులు, కుంటలు, బావులు అన్నీ నిండిపోయి ఇట్లా పొర్లుతున్నాయంట గైస్. సో అందు గురించే మీరు చాలా సేఫ్గా ఉంటే మంచిది. అక్కడ కూడా విలేజ్లో అయినా కానీ నా వీడియోస్ అక్కడ దాకా వెళ్తున్నాయో లేదో తెలీదు, వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ విలేజ్లో కూడా మొత్తం కరెంట్ పోల్స్ అక్కడిక్కడ, అసలు బయటికి వెళ్ళొద్దు గైస్. అదే అలర్ట్, రెడ్ అలర్ట్ అంటే ఏంది, బయట ఏం జరుగుతున్నాయి అనేది కరెంట్ ఆఫీసర్స్కి, కరెంట్ లైన్మెన్కి వాళ్ళకి ఏం తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు ఇదా అని చెప్పి వాళ్ళు చేయగలుగుతారు. సడన్లీ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే సపరేట్ ట్రాన్స్ఫారం పెట్టించుకుంటారు, దాంట్లో ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు కదా గైస్. సో అందు గురించే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. గవర్నమెంట్ ఊరికే చెప్పదు. సో స్కూల్ వాళ్ళకు కూడా సీరియస్లీ ఈరోజు థర్స్డే అంటే రేపటి నుంచి హాలిడేస్ అని చెప్పి నేను విన్నాను. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఫెస్టివల్, ప్లస్ ఫెస్టివల్ మీన్స్ ఇండిపెండెంట్ డే ఉంది. సో సాటర్డే, సండే వచ్చేసి ఎట్లాగో హాలిడే. సో వాళ్ళకు కూడా కొంచెం
హాలిడే ఇస్తే ఈరోజు థర్స్డే కూడా హాలిడే ఇస్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే ఇక చూడండి మొత్తం కంటిన్యూగా పడుతుంది. నాకే లేవడానికి చాలా బద్ధకం, ప్లస్ అరే ఓటర్ అయ్యా స్నానం చేయాలి అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కదా, సో గవర్నమెంట్ ఆలోచించి కొంచెం డిసిషన్ తొందరగా తీసుకుంటే మంచిగా ఉంటుండే. 1 డే లెస్ అయినా నో ప్రాబ్లం కదా, ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు కదా. చూడండి ముందర బస్సు, అన్ని బస్సెస్, ఇక ఆ ముంగడ బస్సు, అంతా చిన్న చిన్న పిల్లలు కదా. సో చిన్న పిల్లలకు కూడా కొంచెం వాళ్ళు లిఫ్ట్ అడిగితే లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ముఖాలు చూడకుండా దగ్గర లిఫ్టులు ఇచ్చేది నేర్చుకోండి. పోయేది ఇప్పుడు నా కార్లో ఎవ్వరు లేరు, ఎప్పుడు ఎవ్వరు ఉండరు. ఎవరైనా ఉంటే మనం వీడియోలు తీయం, కానీ ఎవరు లేరు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకో పోలీస్ వాళ్ళు చూడండి గాయస్. కుదిరితే ట్యాంక్ బండ్ ఆర్ హిమాయ్ సాగర్కి వెళ్ళి వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా గాయస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత కార్లో వెళ్ళాలి, లేదంటే 2 వీలర్ అయితే 2 వీలర్ మీద వెళ్ళాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకోసం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా ఒకవేళ వెళ్ళిందనుకో అది సపరేట్ వీడియో పెడతాను. సో ఇదన్నమాట గాయస్. చూడండి ఇగో పడుతూనే ఉంది మొత్తం, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆఫ్ చేసి చూడండి గాయస్, మొత్తం ఎంతసేపట్లో నిండిపోతుంది. ఇక ముందట ఏం కనిపించదు. ఇక ఆల్రెడీ మొత్తం కనిపిస్తుందా, అదన్నమాట గాయస్. ఇప్పుడు చూడండి ఇది క్లియర్. సో అందు గురించే ఇక వస్తూనే ఉంది. ఇక మార్నింగ్ 8-12 అవుతుంది, ఇప్పుడు వస్తూనే ఉంటుంది ఇక. సో ఎప్పుడున్నా సేఫ్గా ఉండడం నేర్చుకోండి. ఏదున్నా ఇక బస్ వాళ్ళకైనా ఈ హెవీ వెహికల్స్ వాళ్ళ పక్క నుంచి వెళ్ళకండి. వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉండి చేయండి. ఇంట్లోనే ఉండండి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఫ్యామిలీతో మంచిగా చికెన్ పకోడీ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మంచి ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసే టైం కదా. సో ఈ విధంగా వచ్చింది అనుకోండి, టార్చర్ లాగా ఫీల్ అవ్వకండి. బిజినెస్ అయినా జాబ్ అయినా మనం బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు, తర్వాత సంగతి. ఓకేనా గాయస్. చిన్నపిల్లలు మరీ జాగ్రత్త, అక్కడిక్కడ బయటికి వెళ్ళేటప్పుడు షాప్లకి పంపించకండి దయచేసి. సో ఓకేనా గాయస్, ఈ వీడియో మాత్రం ఇదన్నమాట. ఎవరు నా తరఫు నుంచి అయితే ఎవరు బయటికి వెళ్ళకండి. ఎమర్జెన్సీ ఇంకా తప్పదురా బాబు ఇక వెళ్ళాలి అని అనుకుంటే మాత్రమే బయటికి వెళ్ళండి. సో బయటికి వెళ్ళి ఆగం కాకండి. ఒకవేళ వెళ్ళినా ఈవినింగ్ వరకు 6 వరకు 5:30 వరకు ఇంటికి వెళ్ళిపోండి. సో ఇప్పుడు చూడండి మొత్తం 4-5 అయినట్టు అయిపోయింది. మొత్తం స్కై చూడండి ఎంత ఆగముందో. అదనమాట గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నాకేం వర్క్ లేకున్నా కానీ ఇప్పుడు ఇంకా ఓన్లీ ఫర్ వీడియో గురించి నేను ఇప్పుడు బయటికి వచ్చాను. సో అదనమాట గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే నాకు బూస్ట్ లెక్క అనిపించదు గైస్, సీరియస్లీ చెప్తున్నా. సో ఇదనమాట. అంటే ఈరోజు నవ్వుకుంటే ఎందుకు వీడియో చేయలేదంటే ఇదంతా మొత్తం అది చూడండి. ఇగో ఆయనది టైర్ మొత్తం పంక్చర్ అయినట్టుంది, ఒక్కటే పాపం చేంజ్ చేస్తుండు. ఆగి సాయం చేద్దాం అన్నా కానీ మనం ఆగితే మనం తడిచిపోతాం. సో అలా ఉందన్నమాట పరిస్థితి. ఎవడైనా ఆ ప్లేస్లో నేనున్నా కానీ ఎవడ ఆపడు. సో అందు గురించే రెండు మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెస్ట్. ఇదన్నమాట. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, సేఫ్గా ఇంట్లో ఉండండి, జాగ్రత్త. ఓకేనా, బాయ్, టేక్ కేర్.